తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, దాంతో మహిళా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కింద మన జిల్లాలో వివిధ కార్యక్రమాలు మనం చేపట్టాము. ముందుగా ఈరోజు మహిళలు జిల్లా సమాఖ్య ద్వారానే ఆపరేట్ చేయబోయే పెట్రోల్ పంప్ ఒకటి మనం ప్రారంభించుకున్నాము. దీనికి జిల్లా సమాఖ్యకు అలానే IOCL వారికి, DRDA సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా మహిళా శక్తి కింద ఎన్నో క్యాంటీన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ అన్నీ కూడా మనము స్థాపిస్తున్నాము. సో మహిళలందరినీ కూడా కోరేది ఏమంటే, మహిళా శక్తి కింద మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి, బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. సో మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద యూనిట్లు, చిన్న చిన్న యూనిట్స్ కాకుండా మహిళా సంఘంలో సభ్యులందరూ కూడా కలిసి ఒక మంచి యూనిట్, మీ గ్రామంలో ఏవైతే డిమాండ్స్ ఉందో ఆ డిమాండ్కి మీరు ఏదైనా సప్లై చేయాలనుకుంటే ఆ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మొత్తం సహకారం మా DRDA డిపార్ట్మెంట్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఆదాయం పెంపొందించుకునే యూనిట్స్ మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. మీరు మిగతా మహిళలందరికీ కూడా ఆదర్శదాయకంగా నిలవాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చైర్మన్ భయం గారికి మరి మహిళా సమైక్య ప్రోగ్రాం అంటేనే పండగలాగా అనిపిస్తుంది. ఎక్కడున్నా మహిళలు మరి సంతోషంగా ఉంటేనే ఊరు కానీ, వాడ కానీ, దేశం కానీ, ఇల్లు కానీ బాగుంటుంది. మరి ఈనాటి కార్యక్రమం మన ప్రభుత్వం చేసినందుకు చాలా కృతజ్ఞతలు మీ తరపున, నా తరపున కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్య ఉద్దేశం, గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మహిళలను లక్షాధికారి చేస్తానన్న మాట నిలబెట్టుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటీశ్వరం చేస్తానని చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క మహిళను ₹1 కోటి వరకు కూడా వాళ్లకు లబ్ధి పొందే విధంగా, వాళ్ళని ముందుకు జీవితాన్ని ముందుకు కలిపే విధంగా, బంగారు బాట వేసే విధంగా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రికి వారికి కూడా కృతజ్ఞతలు. మరి మన కలెక్టర్ మహిళని అంటే మహిళలు ఎంత శక్తి ఉందో మనందరికీ తెలుసు. ఏ పని చేయాలని పంతం పడితే అది అయ్యేదాకా కూడా వదిలిపెట్టాం. అవునా కాదా? మనం ఇంకా ముందు కాపాడుకోవాలి. అలాగే మనకు తోడుగా ప్రభుత్వం ఉంది. మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మనం చేసుకుందాం, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చైర్మన్లు సోదరి నిర్మల్ గారు, ఫహీం గారు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ విజయలక్ష్మి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, PD DRDA గారు, ముఖ్యంగా ఈరోజు పెట్రోల్ బంక్ ఇచ్చి మా జిల్లా మహిళల్ని సాధికారికత సాధించడానికి సహకరిస్తూ ముందుకు వచ్చినటువంటి IOCL యాజమాన్యానికి, ఈ కార్యక్రమంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి సోదరి మహానంద, కంగిటి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సోదరి మహానంద గారు, ఆందోళ్ మండల సమాఖ్య అధ్యక్షురాలు సోదరి విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ, మహిళలు వంటింటికే పరిమితం కావాల్సిన స్థితి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం, మేము పెట్రోల్ బంక్ నడిపేదాకా వచ్చినామని చెప్పింది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50% ఉన్న మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 33% రిజర్వేషన్ తీసుకొని మాలాగా వేదిక మీదకి మీరు కూడా 33% రావడానికి భారత ప్రభుత్వం మీకు అధికారం కల్పించింది, అవకాశం కల్పించింది. కాబట్టి సోదరి మహానంద చెప్పినట్టు ఇప్పటి నుంచి మీరంతా ప్రిపేర్ కావాలి. ఇంతకాలం సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్ల కాడికి ఆగిపోయిన మీరు భవిష్యత్తులో అసెంబ్లీలో 33%, పార్లమెంట్ లో 33% కూడా రావడానికి ముందుకు రావాలి. ముందుగా జిల్లా PD DRDA అధికారి గారు వారు ముందుకొచ్చి కష్టపడి ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించిన వారికి, జిల్లా యంత్రాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా కొద్దిసేపటి క్రితం మంత్రి గారు సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వం అమృత్ 2 పథకం కింద ఇచ్చినటువంటి సుమారు ₹50 కోట్లతో ఇప్పటికే ఇంటింటికి నల్లాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉంది. దాంట్లో ఇంకా మిగిలిన కాలనీలు, మొత్తం అందని ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నింటికి నీటి సరఫరాను పెంపొందించే రీతిలో అమృత్ 2 పథకం కింద సుమారు ₹50 కోట్లతోటి భారత ప్రభుత్వం సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించాలనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా జనాభాలో సగం ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులు బాగా ఎదగాలి, స్వశక్తితో నిలబడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో అనేక పథకాలని ముందుకు తీసుకొని వస్తా ఉన్నాయి.
ఈ వేదిక చూస్తే పురుషులు ఎంతమంది ఉన్నారో వాళ్ళతో సమానంగా మహిళలు కూడా ఈ వేదిక మీద ఉండడం అనేది అభినందనీయం. భవిష్యత్తులో ఇంకా మీరు ముందడుగేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఒక పురుషుడు చదువుకుంటే కేవలం తన స్వార్థం తన మటుకు తానే చూసుకుంటాడు. కానీ ఒక తల్లి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనేటువంటి నానుడిని మీరంతా ముందుకు తీసుకెళ్లాలి. సోదరిమణులంతా ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకుని ముందుకు పోవాలి. ఈ రోజు IOCL కూడా మహిళలు నడిపేటువంటి పెట్రోల్ బంక్ కాబట్టి ఒక మహిళా అధికారిని ఇక్కడికి పంపించి మీకు అందరికీ కూడా స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నం చేసినారు. పెట్రోల్ బంక్ మంజూరు చేసేటువంటి స్థానంలో కూడా ఒక మహిళా సోదరి ఉంది కాబట్టి నడిపే చోట కూడా మీరు అందరూ ఉండాలని కోరుకున్నారు వారు. భవిష్యత్తులో మహిళల ప్రాధాన్యం ప్రతి చోట కూడా పురుషులతో సమానంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేశ ప్రథమ మహిళగా గతంలో ఒకరు ప్రస్తుతం ఒకరు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మేము వంటింటికే ఉండాలా, మేము స్కూల్కే ఉండాలా అనేటువంటి ఆత్మన్యూనత భావం నుంచి మా సోదరిమణులందరూ బయటికి రావాలి. మన కలెక్టర్ గారు, PD గారు, ఇటు పక్కన చైర్మన్ గారు, అటు పక్కన మున్సిపల్ చైర్మన్ గారు, ఇట్లా అన్నిటి లోపల కూడా మాతో సమానంగా పోటీపడి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకున్న రీతి లోపల మీరే 10 మందికి పైసలు ఇచ్చే రీతి లోపల ఎదగాలని, ఆర్థిక స్వావలంబన దిశగా ప్రతి మహిళా సంఘం స్వాంతన చేకూర్చుకోవాలని కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, వారికి సహకరిస్తున్నటువంటి సమాఖ్య సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై భారత్. జిల్లా సమైక్య అందరికీ కూడా మహిళలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదరన్న గారికి, మీడియా మిత్రులకి కూడా నమస్కారాలు. మహిళా సమైక్య వాళ్ళ కళ సాకారమైన రోజు. గత సంవత్సరం కూడా 75 లక్షల రూపాయలు మరి మంత్రి గారు అప్పుడున్న ప్రభుత్వంలో మంత్రి గారు హరీష్ రావు గారు మీ కోరిక మీద వారు ఇవ్వటం జరిగింది. అలాగే మీరు కూడా 29 లక్షల రూపాయలు మీ డబ్బులు కూడా దానికి జమ చేసి మరి ఇంకా ఏం అవసరాలు ఎట్టేటా ఉన్నాయో తెలియదు కానీ ఆ షాపింగ్ పూర్తి చేసుకోవటం జరిగింది. అదే కాకుండా రాష్ట్రంలో ఈరోజు మొదటి పెట్రోల్ పంపు కూడా మహిళలకి ఈరోజు సమైక్యకి ఇవ్వటం మరి సంతోషం. మరి ఇక్కడ పాల్గొన్న మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.